లక్ష్మణ్ కృష్ణ అతని పేరేంటి కిషన్ రెడ్డి వాళ్ళిద్దరూ మాట్లాడారు, వచ్చి కూర్చున్నారు, ఇచ్చారు. అంతేగాని అమిత్ షాలు కలవలేదు, నడ్డాలు కలవలేదు, అంత పెద్ద ఇష్యూలో కూడా కలవలేదు. తర్వాత మీటింగ్ లో మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట వినేసేసి అనేటువంటి కాన్సెప్ట్ కాదు, వీళ్ళ ప్రపోజల్ ఏంటో చూశారు. బీజేపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మారిన తర్వాత ఈ పొత్తుల వ్యవహారం ఏమన్నా ముందుకు నడిచిందా? తెర వెనక ఆమె ఏమన్నా చక్రం తిప్పారా? ఖచ్చితంగా కొంతమేర ఉంది అది. ఎందుకు అంటే ఆ మధ్యన సంతోష్ జీ, శివప్రకాష్ జీ వీళ్ళిద్దరి సమక్షంలో జరిగినటువంటి మీటింగుల్లో అందరూ కూడా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినటువంటిది అయితే ఒంటరిగా వెళ్దాం, మెజారిటీ 100కి 90 మంది, 100కి 90 మంది మెజారిటీ అదే ఇచ్చారు. లేదు అధిష్టానం ఏం చెప్తే అది ఫైనల్ అనేది చివరిలో. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్ మాత్రం ఇది పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరు అని చెప్పి రాసి ఇచ్చారు. ఆ మాట అన్నాకనే ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు వేసి లెక్క కనుక్కోమని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కమిటీలు వేస్తే 2000 అప్లికేషన్స్ వచ్చింది. కాబట్టి అభ్యర్థులు లేరనే పదం లేదు కదా. అయితే ఈవిడ నుంచి వెళ్ళే ఫీడ్బ్యాక్ ఏంటంటే అట్లాగే అంతమంది లేకపోవడం అన్నట్టు. అంటే వీళ్ళందరూ మన కార్యకర్తలే, డబ్బు ఖర్చు పెట్టగలిగి పాపులారిటీ ఉన్నోళ్ళు కాదు వీళ్ళు అంటే అప్పుడు ఎవరు వస్తారు? సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణం, పురంధేశ్వరం, ఇట్లాంటి వాళ్ళ స్థాయి, ఆదినారాయణ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు, కానీ ఇండివిజువల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు అవుతారు? ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఏదో అధిష్టానానికి ఇచ్చి ఉండాలి. బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక చిన్న డౌట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువు భారతీయ జనతా పార్టీ. ఇంత ముందు వరకు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. షర్మిల వచ్చిన తర్వాత ఒకవేళ మీ వదిలేస్తే కాంగ్రెస్ తో కలిసి వెళ్తారేమో, 2018 లాగా కూటమి కడతారేమో చంద్రబాబు అని ఏమన్నా తొందరపడి ఈ పొత్తుకు సిద్ధం అవుతుందా బీజేపీ? అసలు ఏమాత్రం ఆ భయం లేదు భారతీయ జనతా పార్టీకి. అయితే ఈయనటు వెళ్తే గనక సాంతం సంకనాగిపోతాడని వాళ్ళకి తెలుసు. ఈయన వెళ్తాడని కూడా వాళ్ళు అనుకోవట్లేదు పొరపాటును కూడా. అంటే ఆప్షన్ లేనప్పుడు వెళ్తారేమో అనేది కూడా ఒకటి ఉంది కదా. బీజేపీ నో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ, బీజేపీ నో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో కలుస్తారు చంద్రబాబు. ఎందుకని ఇప్పుడు